రాఖీగాడేంట్రా ఇంకా రాలేదు? అరే నువ్వేంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? కొంపతీసి పోలవరం ప్రాజెక్టుని నువ్వుగానే పూర్తి చేస్తావా ఏంటి? అది కాదురా రాజు, అర్జెంటుగా నాకు దోమల భాష నేర్చుకోవాలని ఉంది. దోమల భాష దేనికిరా? నేను రోజు పడుకున్నప్పుడు ఒక దోమ నా చెవి దగ్గరకు వచ్చి పాపం ఏదో చెప్తుందిరా గుయ్యని. అది నాకు అర్థం కావడం లేదు. అదంతా అర్థం అవ్వాలంటే నేను దోమ భాష నేర్చుకోవాలరా. ఏంటి దోమల భాష నేర్చుకుంటావా? అయితే ఓ పంచేయి, చచ్చిపోయి ఏ చెత్త కుప్పలోనూ దోమలా పుట్టు. అరే నీది దోమలా పుట్టిన మాది ఇంటికైతే రాకు, ఎందుకంటే మాది పప్ప ఆల్అౌట్ పెట్టుకొని పడుకుంటాది. నీది వస్తే దెబ్బకు చస్తాది. ఎంతైనా ఆల్అౌట్ కదా. ఏంట్రా ఆల్అౌట్ అంటున్నారు? ఇండియానా పాకిస్తానా? నీ నోట్లో పళ్ళు పీకేస్తాను. నీ అబ్బా నువ్వు ఎప్పుడో వస్తానని ఇప్పుడా వచ్చేది. అరే నేను లేటుగా వచ్చినా మీకు లేటెస్ట్ గా ఒక విషయం చెప్తాను వినండి. అవునా? ఏంట్రా అది? సాయంత్రం నేను మీకు పార్టీ ఇస్తాను. అవునా? అవునా? అదేంట్రా పార్టీ అంటే ఏ ఎగ్జైటింగ్ లేకుండా సింపుల్ గా అవునా అంటున్నారు? కనీసం పార్టీ ఏంటని అడగరేరా? నీ పార్టీ గురించి మాకు తెలియదారా? పోయినసారి పార్టీ ఇస్తానని పొద్దుట్నుంచి సాయంత్రం వరకు ఊరించి చివరికి 5 రూపాయలు ముంగిదాల ప్యాకెట్ చేతిలో పెట్టావు కదరా. డ్రింక్ కూడా ఇచ్చాను కదరా. అబ్బో ఇచ్చావులే. 20 రూపాయల థమ్స్అప్ తెచ్చి నలుగురికి 4 గ్లాసులో పోసి ఇచ్చావు. అది కూడా నీ గ్లాస్ లోనే ఎక్కువ పోసుకున్నావు. ఈసారి అలా చెయ్యనురా. నీది అయితే ఇది రోజు ముంగుదాల ప్యాకెట్ కూడా ఇవ్వదా? అరే అన్ని ఇస్తానురా బాబు. దయచేసి మీరు సాయంత్రం నేను చెప్పే ప్లేస్ కి రండి. నువ్వు అంతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి మేము వస్తాంలే, వెళ్ళు. నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. అరే సులేమాన్, నీ చెయ్యిలా ఇవ్వరా? ఏ నీది నాకి జాతకం చూస్తాది. నీది ఏంటి నాది చెయ్యిని అంత గట్టిగా గిల్లింది? ఇదంతా కలవ నిజమో తెలుసుకుందారని. కలో నిజమో తెలియాలంటే నిన్ను గిల్లించుకోవాలి, పక్కన గిల్లడం కాదు. ఎవరు ఎవరిని గిల్లినా అరుపులు కామనే కదరా. అరే ముందు మీ సోదాపి బిర్యానీ తినండ్రా, చల్లారిపోతుంది. అరే రాఖీ, ముందు నువ్వు ఈ పార్టీ ఎందుకు ఇచ్చావో చెప్పరా, లేకపోతే తిన్నది జీర్ణమయ్యేలా లేదు. ఏం లేదురా, మాకు పక్కూర్లో ఒక ఇల్లుంది కదా, ఆ ఇల్లు మా డాడీ అమ్మేద్దారనుకుంటున్నాడు. ఆ ఇంట్లో ఎవరు ఉండటం లేదని ఆ ఇల్లు కొనడానికి ఎవరు రావడం లేదు. అందుకే మనం వెళ్ళి ఆ ఇంట్లో కొన్ని రోజులు ఉండాలి. ఆర్ని చాలా పెద్ద ప్లాన్ వేసావురా. కావాలంటే నీ బిర్యానీ డబ్బులు నీకు తిరిగిచ్చేస్తాను, కానీ నేను మాత్రం రాను. అరే అలా అనకురా, నువ్వు రాకపోతే వీళ్ళు కూడా రానంటారు. మీరు నాతో అక్కడ ఉంటే మీకు రోజు బీరు బిర్యానీ ఇప్పిస్తాన్రా. అబ్బా నిజమా? అరే రాజు, నీ కోసం కాకపోయినా మా కోసమైనా ఒప్పుకోరా ప్లీజ్ రా. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కనిపించిన ఫ్రెండ్స్ కోసం కనిపించిన అమ్మా నాన్నల్ని వదిలేసి రమ్మంటారా? సర్లేరా, నేనే ఒంటరిగా వెళ్తాను. అరే నువ్వు మరీ డైపరు నిండిపోయిన చిన్నపిల్లల్లా ముఖం అలా పెట్టకురా, చూడ్డానికి నాకే అదోలా ఉంది. అయితే మీ నాన్నని అడిగి వస్తావా? మా నాన్నని అడిగితే వస్తాడ్లుండవు, చస్తాళ్లే. మొన్న కలకత్తాకి వెళ్తానంటేనే పేక బెత్తం తీశాడు. అయితే నువ్వు రావా? నువ్వు పిలిస్తే నేను రానని చెప్పలేను, అందుకే రాలేనని చెప్తున్నాను. గొరిగింది గుండైనప్పుడు బ్లేడ్తో గొరిగితే ఏంటి, కత్తితో గొరిగితే ఏంటి? The next day. వామ్మో, అప్పుడే తెల్లారిపోయిందా? డ్యూటీకి వెళ్తున్నారా నాన్నగారు? లేదురా, కాలేజ్ గేట్ దగ్గరికి బీటేసుకోవడానికి వెళ్తున్నాను, వస్తావా? నాన్నగారేంటమ్మా అంత కోపంగా ఉన్నారు? ఇంట్లో వాళ్ళు తప్పులు చేస్తుంటే కోపం రాక కోనసీమ కొబ్బరి బోండాలు వస్తాయా? అంత తప్పు నువ్వేం చేసావమ్మా? తప్పు చేసింది నేను కాదు, నువ్వు. నేనా? నేనేం చేశాను? ఒకసారి ఆ కట్టేసుకో. ఏమే, త్వరగా టిఫిన్ పెట్టు, అర్జెంటుగా వెళ్ళాలి.
చపాతీలు ఎప్పుడు చేసావే? కాల్చిన స్మెల్లే రాలేదు. చపాతీలు రాత్రి చేస్తే ఇప్పుడు స్మెల్ ఎందుకు వస్తుంది? అంటే నాకు రాత్రి చపాతీలు పెడుతున్నావా? మరి లేకపోతే వాటిని పడేయమంటారా? రాత్రి చపాతీలు చేసుకొని రాజు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. వాడు లేటుగా వచ్చాడు. లేట్ అయిందని ఇక వద్దని మీరు తినలేదు, మీరు తినలేదని నేను తినలేదు. అందుకని ఇప్పుడు నాకు అవే పెడతావా? కనీసం ఉప్మా అయినా చేయొచ్చుగా. ఇంట్లో నూక లేదు. నూక లేదని ఇప్పుడు చెప్పడం కాదు, అయిపోయిన వెంటనే చెప్పాలి. బయటికెళ్ళినప్పుడు తీసుకొస్తాం. అబ్బో, చెప్పినప్పుడు మీరు తెగ తెచ్చేశారు. మరి చెప్పినప్పుడు నేను తేపోతే మీ బాబు తెచ్చాడా అని. ఇంకోసారి బాబు గీబు అన్నారంటే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఉయ్యాలేసుకొని ఊగు. నేను ఇంకా అంటాను, మీ బాబు తెస్తాడా? మీ బాబు తెస్తాడా? అబ్బో, ఏదో అనుకున్నాను ఇందాక ఆ సౌండ్. ఆఫ్టర్ ఆల్ చపాతీల కోసం చిన్నపిల్లల్లా గొడవ పడి తిట్టుకుంటున్నారా? సో సిల్లీ. ఏంట్రా సిల్లి, ఇంకొక క్షణం ఈ ఇంట్లో ఉన్నావంటే గల్లీ మొత్తం తిప్పి తిప్పి కొడతాను. బయటికి పో. అమ్మా, బ్యాగ్ ఏదైనా ఇవ్వవే, నేను నా బట్టలు సర్దుకొని వెళ్ళిపోతాను. ఏంట్రా బట్టలు సర్దుకుంటున్నావా? అంటే ఈ అమ్మ చచ్చిపోయిందనుకుంటున్నావా? నువ్వేమీ బట్టలు సర్దుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ నేను సర్ది పెట్టాను, పట్టుకెళ్ళు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఆ రాజుగాడు లేకపోతే మనకేంట్రా, ఒక బీరు బిర్యానీ మిగిలింది. ఇదేరా మా ఇంద్రభవనం. ఇంద్రభవనమా? ఇంద్రభవనం అంటే ఇంద్ర సినిమా ఇందులోనే తీసారేరా? అవునరా, కాశీ గంగానది సెటప్ కూడా ఇంట్లోనే వేశారు. అవునా? నువ్వా? కాదరా, కొరువిదయాన్ని రాజుగాడ్లా వేషం వేసుకొని వచ్చాను. నీదిలాగా కొరివిదయం రావాలంటే వేషం వేయాల్సిన అవసరం లేదు. మీది ఇద్దరిది ఒకేలా ఉంటది. కొట్టానంటే కళ్ళజోడు వెనకాల ఉన్న కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఎదవ బూడిది గుమ్మడికాయ ముఖం వేసుకొని నేను కొరువిదయంలా ఉన్నానా? అరే, వాడి మాట పక్కన పెట్టు గాని నువ్వు రానన్నావు కదరా. నువ్వు ఫ్రెండ్ అన్నావు కదరా, అందుకే మా నాన్న తిట్టిన బ్యాగ్ పట్టుకొని నీకోసం వచ్చేసాను. నేను నీతో రానని చెప్పాను గాని నా మనసు మాత్రం నీతోనే ఉందిరా. పొద్దుట మా అమ్మ టిఫిన్ కోసం పూరీ మైసూరు బోండా చేస్తే పూరీలో నువ్వే కనిపించావు, మైసూరు బోండాలో కూడా నువ్వే కనిపించావు, పూరీ కుర్మాలోను బోండా చట్నీలో కూడా నువ్వే కనిపించావు. ఈ రోజు నువ్వు స్నానం చేయలేదు కదా? అవునరా, నీకెలా తెలుసు? నువ్వు బాత్రూమ్కి వెళ్తే రాఖీ గాడు బాత్రూమ్ కమోడులో కూడా కనిపించేవాడుగా. స్నానం చేయకపోయినా టాయిలెట్కి వెళ్ళానురా. కమోడులో వాడు కనిపించలేదు కానీ నువ్వు కనిపించావు. చి చి చి. అరే, మీది సోది ఆపి ముందు ఇంట్లోకి పదండి. అరే రాఖీ, నీది ఇంత పెద్దది అనుకోలేదు. అదేరా, నీది పెద్ద మనసు అంటున్నాను. మనసా? అయినా వాడి మనసు నీకెలా తెలిసిందిరా? వాడిది పెద్ద మనసు కాబట్టే మనకి 2000 ఖర్చు పెట్టి పార్టీ ఇస్తుంది. అరే, రాఖీగాడు మనకు ఊరికే 2000 ఖర్చు పెట్టేంత తింగరోడేం కాదురా. మనం వచ్చిన వెంటనే ఇల్లు శుభ్రం చేశాం కదా. అదే ఎవరికైనా డబ్బులిచ్చి చేయింతే 20,000 ఖచ్చితంగా తీసుకుంటారు. ఇంకా మన వల్లే వాడికి 18,000 మిగులు. అరే, నీకు దండం రా బాబు, ముందా లెక్కలాపి ముక్కలు తిను. అరే, ఈ ఏర్పాటు కూడా చేశానని నువ్వు మాకు ముందే చెప్పొచ్చు కదరా. ఏమోరా, నాకు ఇప్పుడే తెలిసింది. ఎవరు నువ్వు? నా పేరు తిలోత్తమ. మా ఇంట్లో గొడవ పడి ఇలా వచ్చేశాను. నేను ఇంటికి వెళ్తే నాకు ఇష్టం లేని పెళ్లి చేసేస్తారు. మీరు ఏమీ అనుకోనంటే మీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను. ఏం చేద్దాంరా? నువ్వు మాతో ఉండాలంటే మాదో కండిషన్. ఏంటది? నువ్వు మాతో ఫ్రెండ్లీగా ఉండాలి. అలాగే డార్లింగ్. వామ్మో, ఇంత ఫ్రెండ్లీగా అయితే మాకు డబుల్ ఓకే.
అసలు కథ మిగిలింది. వెయిట్ అండ్ సీ. The next day. అరే లేవండ్రా, తెల్లారిపోయింది. చల్లారిపోతే వేడి చేసుకొని రారా, దానికే చెప్పడం ఎందుకు? అరే నీ అబ్బా, నేను చల్లారిపోయింది అనటం లేదురా, తెల్లారిపోయింది అంటున్నాను. అబ్బా అమ్మా కాఫీ. అరే పాపి, నువ్వు ఉన్నది మీ ఇంట్లో కాదరా. అవును కదూ, మరి ఇప్పుడు నాకు కాఫీ ఎలాగా? నాకు నిజం చెప్పరా, మీ అమ్మ నీకు ఎప్పుడైనా కాఫీ ఇచ్చిందారా? అడగ్గానే ఇచ్చేయడానికి మా అమ్మ ఏమైనా మీ అమ్మలాగా అనుకుంటున్నావా? దానికి చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నీ వేసి అరగంట తిట్టి చివరికి స్నానం చేసి త్వరగా రాకపోతే నీకు టిఫిన్ ఉండదు అంటుంది. మరి రోజు అలవాటున్నట్టు ఇక్కడ ఎందుకురా అడగడం? అలవాటేరా, కానీ రోజు పొద్దుటే కాఫీ తాగటం కాదు, నిద్రలేవగానే అమ్మా కాఫీ అని అడగటం. అయినా మా అమ్మ ఇవ్వదని నాకు తెలుసు, కానీ ఆ పిలుపులో రిచ్ ఫీల్ ఉంటది. అబ్బా తోసింది వాగకుండా మూసుకొని పడుకోండ్రా బాబు. అరే తెల్లవారుజామున గాడిద తన్నినట్టు కల వచ్చిందిరా, ఏమైనా నష్టమా? సరిగ్గా గుర్తు తెచ్చుకోరా, కలలోకి వచ్చింది గాడిదేనా లేక నీలెవరా? అరే నిన్ను తనది కలలో గాడిద కాదురా, ఇలలో ఈ బిట్టుగాడు. అంటే ఆ గాడిద నువ్వేనమాట. మరి నన్ను తనిన గాడిదెవర్రా? రే రాత్రి ఇంత ఫుడ్ తిన్నా, ఈ రోజేంట్రా అప్పుడే ఆకలేస్తుంది? నాకు కూడా అంతేరా. నాకు కూడా అంతే. నాకు కూడా. నువ్వు చెప్పే అవసరం లేదు బాబు, నీకెప్పుడు ఆకలేస్తది. అది సరే గాని రాత్రి వచ్చిన అమ్మాయి ఏదిరా? అవునారా, కొంపదీసి తను మన కలలోకి వచ్చిన రాకుమారంటావా? కల అయితే ఒక్కడికే వస్తది, నలుగురికి రాదుగా. నేనైతే కలలో రాకుమారే అనుకుంటున్నారా. కలలో రాకుమారి కాదు, ఇలలో సుకుమారే. అదిగో చూడు వస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి రాత్రి కిక్కు బాగా ఎక్కువైనట్టుంది? ఆ కిక్కేమో గాని నువ్వేంటి పొద్దుటే బయట నుంచి వస్తున్నావు? ఓ అదా, గుమ్మం దగ్గర ముగ్గేశాను. రాత్రి పెగ్గు పొద్దుట ముగ్గు, తర్వాతేంటో. మీరు ఊరుకోని రాజుగారు. ఓహో ఇప్పుడు సిగ్గా? ఇక చాలు గాని, మీరు ఫ్రెష్ అయి వస్తే నేను టిఫిన్ రెడీ చేస్తాను. ఏంటి, నీకు టిఫిన్స్ తయారు చేయడం వచ్చా? హలో, టిఫిన్స్ రెడీ చేయడం అంటే తయారు చేయడం కాదు, మీరు తెచ్చిన టిఫిన్స్ ని పార్సల్ ఇప్పి ప్లేట్లో పెట్టడం. గొప్ప టాలెంట్ ఉంది నీ దగ్గర. నిన్ను మా అమ్మకి కోడల్ని చేయాలి, అప్పుడు సరిపోద్ది ఇద్దరికి. ఏంటి అన్నావు? అదే నిన్ను మా అమ్మకి పరిచయం చేయాలి అంటున్నా. అవునా? అరే రెడీ అవ్వడం తర్వాత ముందు టిఫిన్స్ తీసుకొద్దాం పదండ్రా, ఆకలేస్తుంది. అరే తిల్లు ముగ్గేసానని కదరా, మరి ముగ్గేది? నీకు తెల్లారితే కళ్ళు కానరా వేరా? ఆ ముగ్గు చూడరా ఎంత అందంగా వేసిందో. ఏంటి నా ముగ్గుని అంతలా చూస్తున్నారు? మీరు మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ ఈ ముగ్గేశారు కదూ, మీకెందుకు అలా అనిపించింది? ముగ్గు కూడా మీలా అందంగా ఉంటేను. థ్యాంక్ యూ. అరే నువ్వు కలిపిన పులిహోరతో కడుపులు నిండవు గాని ముందు హోటల్కి పదరా, ఆకలేస్తుంది. మీరు పదండ్రా, నేనొస్తాను. మళ్ళీ లోనకెందుకురా? తిల్లుకి ఏ టిఫిన్ కావాలో అడిగొస్తాను. అరే నాది కూడా నీతో వస్తాది. కొట్టానంటే బర్రె మకం గొర్రె మకం రెండు పగిలిపోతాయి. నీది మమ్మల్ని కొడితే బర్రె ముఖం గొర్రె ముఖం ఎందుకు పగులుతాది? నాది కూడా సేమ్ డైలాగ్. మత్తు. మీకు ఇంకా అర్థం కాలేదా? వాడన్న బర్రె మకం గొర్రె మకం మీరే. ఇంకా చూసింది చాలు, పదండి. ఏమే భాగ్యం, ఏంటండి? రాజుగాడికి ఫోన్ చేసావా? పాపం ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. చెయ్యలేదండి. ఏం నేనే చెయ్యాలా? వాడు చెయ్యొచ్చుగా. వాడు నీకు ఫోన్ చేసి బాగున్నావా అమ్మా,
తిన్నావా అమ్మా అని అడగడానికి నువ్వేమన్నా వాడికి సరదాగా ఎదురొచ్చి సాగనంపావా? బ్యాగ్ ఇచ్చి బయటికి గెంటేశావు. అదేంటి అలా అంటున్నారు? మీరేగా వాడిని బయటికి పొమ్మన్నది. కోపంలో ఏదో అంటాను, అలాగని నిజంగానే గెంటేస్తామా? నేను నీకు ఎన్నోసార్లు విడాకులు ఇచ్చేస్తాను అన్నాను, అలాగని ఇచ్చేశానా? నువ్వెన్నోసార్లు మీ పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నావు, అలాగని వెళ్ళిపోయావా? అంటే నేనప్పుడు వెళ్ళిపోలేదని మీరిప్పుడు బాధపడుతున్నారు కదూ? ఒసేయ్, నేనేదో మాట వరుస కన్నానంతేనే, ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి. అయినా నేను వాడిని వెళ్ళిపోమ్మంటే నువ్వు నన్ను తిట్టి వాడిని ఆపేది పోగా నువ్వే ఎందుకు వాడిని పంపించావు? నేను వాడినేమీ ఇష్టం లేక పంపించలేదు. వాడికి నీకి మధ్య ఏ కష్టం రాకూడదని పంపించాను. మా మధ్యలో కష్టాలు రావడం ఏంటి? అవునండి, మన స్వాతి బుక్ లో మీది వాడిది రాశి ఫలాలు చూశాను. ఈ వారంలో మీ ఇద్దరి మధ్య గొడవలొస్తాయని రాసుంది. అందుకే వాడిని మీకు దూరంగా పంపొచ్చని ఆ ప్లాన్ వేసి వాడిని వెళ్ళిపోమ్మన్నాను. అటువంటి మూఢనమ్మకాలు కూడా ఉన్నాయా నీకు? అయినా అటువంటివి ఎందుకు నమ్మావే? మా మధ్య గొడవలు వస్తాయో రావో తెలియదు కానీ నీ వల్ల ఎడబాటైతే వచ్చింది. అమ్మయ్యా, టిఫిన్ తిన్నాక పోయిన ప్రాణం లేసొచ్చినట్టుందిరా. మా బాబేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? వీళ్ళ ముందు ఫోన్ లిఫ్ట్ చేస్తే వాళ్ళే నన్ను గెంటేశారని వీళ్ళకి తెలిసిపోతుంది. అరే, మీ నాన్న ఫోన్ చేస్తుంటే నువ్వు కట్ చేస్తావేరా? వాళ్ళు నన్ను వెళ్ళొద్దని ప్రతిమాలన నేను వినకుండా నీకోసం వచ్చేసాను. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే క్లాస్ పీక్తాడు. మీ అమ్మా నాన్నలేంట్రా బాబు, నిన్నెక్కడికి వెళ్ళనివ్వరా? బిట్టుగాడి సులేమాన్ గాడి వాళ్ళ అమ్మా నాన్నల్ని చూడు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కాదనకుండా పంపిస్తారు. అరే, వీళ్ళింట్లో ఉంటే తిండి బొక్క అని వీళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళు బయటికి పోతేనే బాగుండు అనుకుంటారు. కానీ మా అమ్మా నాన్నలు అలా కాదురా. నన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. నేను తినకుండా వాళ్ళు ఒక్క ముద్ద కూడా తినలేరు. అసలు నేను వస్తుంటే మా అమ్మ ఎంత ఏడ్చిందో తెలుసా? ఏంట్రా బట్టలు సర్దుకుంటున్నావా? అంటే ఈ అమ్మ చచ్చిపోయిందనుకుంటున్నావా? నువ్వేమీ బట్టలు సర్దుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ నేను సర్ది పెట్టాను, పట్టుకెళ్ళు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. మా ఇంట్లో ప్రేమలే వేరు. ఆ చూపేంట్రా బాబు, తినేస్తారా? అరే, తినేయడం అంటే గుర్తొచ్చింది. మనం ఎప్పుడు బిర్యానీ తిన్నా దాని టేస్ట్ మనకు తెలుస్తుంది. కానీ రాత్రేంట్రా మొత్తం తిన్నా అసలు తిన్నట్టే తెలియలేదు. మనకి మత్తు బాగా ఎక్కాక ఏ కుక్క వచ్చి తినేసి వెళ్ళిపోయి ఉంటుంది. నాకెందుకో ఆ పిల్లే తినేసిందని డౌట్ గా ఉందిరా. అంటే నేనంత కరువు దానిలా కనిపిస్తున్నానా? అయ్యో, వాడి తింగరోడు, వాడి మాటలేం పట్టించుకోకు. వాడు చెప్తే మాత్రం మేము ఎలా నమ్ముతాం? అంత తింటే నువ్వు డ్రమ్ములా ఉంటావు గానీ ఇంత స్లిమ్ముగా ఎందుకుంటావు? మీరు నన్ను అవమానించారు. అరే, మా నాన్న ఫోన్ చేస్తున్నాడు, నేను మా నాన్నతో మాట్లాడతాను. మీరు వెళ్ళి ఆ అమ్మాయిని బ్రతిమాలి కోపం తగ్గించండి. హలో. అరే రాజు, ఎక్కడున్నావురా? మెడ పట్టుకొని బయటికి గెంటేసి ఎక్కడున్నావా అంటే ఏం చెప్పమంటారు? ఎక్కడో ఉన్నానులేండి. గమ్యం తెలియని ఊర్లో, ఎవరూ తెలియని జనాల మధ్యలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అలా బ్రతికేస్తున్నాను. ఇప్పుడు వానలు కురవటం లేదు కదరా? ఇప్పుడు కురవకపోతే వానలు కురిశాక తడుస్తాను. అంటే వానలు కురిసే వరకు నువ్వు రావా? చూసారా నాన్నగారు, మీరు వానలు కురిసే వరకు రావా అంటున్నారు గాని ఇప్పుడు రారా అని ఒక్క మాట కూడా అనటం లేదు. అది కాదురా, ఒక్కసారి మీ అమ్మతో మాట్లాడు. సారీ నాన్నగారు, కన్న కొడుకని చూడకుండా ఎప్పుడు బయటికి పంపించేద్దామా అని బ్యాగ్ సర్ది మరీ ఉంచింది. నేను ఇంకా ఆ బాధలోనే ఉన్నాను. ఇప్పుడు ఆ బాధని ఇంకా ఎక్కువ చేయకండి. కొడుకురా చిల్లుగానే ఏరా, ఏమంది తిల్లు? బ్రతమాడడానికి వెళ్తే అవతలకు పొమ్మంది. ఈ ఇల్లు నీది. కోపం వస్తే తనే అవతలకి పోవాలి గాని నిన్ను పొమ్మంటమేంట్రా? నేను అడుగుతానుండు. తను అక్కడుంది. హాయ్ తిల్లు. ఏంటి తిల్లు, కోపం వచ్చిందా? చూడు తిల్లు, మాకు ఏ మాట అయినా సరదాగా నోటి చూత నుంచే వస్తదే తప్ప మనసులో నుంచి రాదు. మమ్మల్ని అనే స్వాతంత్రంతోనే నిన్ను అన్నాడు. ఎందుకంటే నువ్వు కూడా మా ఫ్రెండ్వే అనుకుంటున్నాం కాబట్టి. నువ్వు కూడా మమ్మల్ని ఫ్రెండులా భావిస్తే ఒక్కసారి మాతో మాట్లాడు. మరి లేకపోతే రాత్రి మీకు మంది ఎక్కువయ్యి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ నాకు తెచ్చింది కూడా మీరే తినేసి నేను తిన్నానంటారా? ఏంటి, మనది ఒకరికొకరు తినిపించుకుందా? అరే, మత్తులో ఏదో చేసే ఉంటాం, ఇంకా ఎక్కువ లాగకు. మనం మందేస్తే మనుషులం కాదనుకుంటది.
మేమెప్పుడు అంతే తిల్లు. మాకు ఒకరికి ఒకరంటే చాలా ప్రేమ. ఎప్పుడు అలాగే తినిపించుకుంటాం కదరా? అవును తిల్లు. సారీ తిల్లు. నేనే మీకు సారీ చెప్పాలి, ఇంతసేపు మీ చేత బ్రతిమాలించుకున్నందుకు. సారీ ఫ్రెండ్స్. తిల్లు బయటికి వెళ్తుందేంటి? బాత్రూమ్ కా? ఎక్కడికి వెళ్తుంది? ఇదేంటి సమా దగ్గరకు వచ్చింది? భయం లేదా? కేవ్! అమ్మా బాబోయ్! రాజు, అరే రాజు, లేవరా! ఏంట్రా అర్ధరాత్రి కాడ నీ మధ్యలో జరువు? పాస్కి వెళ్ళడానికి జత కావాలా? పద నేనొస్తా. అరే పాస్కి కాదురా, రాజుగాని లేపరా చెప్తాను. అరే పాస్కి కాకపోయినా ఆ పనికేనే నేను జత వస్తాలేరా. నీ ఒక్కడి వెళ్ళడం కోసం ఇద్దరం లేవడం ఎందుకు? అది కాదురా. అరే రాత్రంతా దోమల్ది గోల, ఇప్పుడు నీది గోల. నాకి ఏంటి ఇది టార్చర్? అరే తిల్లు మనిషి కాదురా, దెయ్యం. ఏంటి దయ్యమా? అవునరా, నాకు మెలకు వచ్చి తిల్లు వంక చూశాను. తిల్లు లేచి బయటికి వెళ్తుంది. నేను కూడా తిల్లు వెనుక వెళ్ళాను. తిల్లు అలా నడుచుకుంటూ ఒక శ్మశానం దగ్గరికి వెళ్ళింది. నేను కూడా నెమ్మదిగా వెనుకే వెళ్ళాను. శ్మశానం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందా అని చూశాను. ఏం చేసిందిరా? ఏం చేసిందా? అక్కడున్న ఒక సమాధిలోకి వెళ్ళిపోయింది. తిల్లు మనిషి కాదురా, దయ్యం. మీరెందుకురా దయ్యంలానే అవుతున్నారు? అరే ప్లీజ్ రా, అలా నవ్వకండ్రా, నాకు భయం వేస్తుంది. ఒరే బిట్టు, ఒక్కసారటి చూడు. తిల్లు ఏంటి ఇక్కడుంది? పడుకున్నది పడుకున్న చోటే కాక ఇంకెక్కడుంటదిరా? అరే తిల్లుని బయటికి వెళ్ళడం నేను చూశాను. నా మాట నమ్మండిరా. అరే అది కలరా? ఆ కలని నిజమనుకోవడం నీ భ్రమ. ఏంటి రాజుగారు, నిద్రపోనివ్వకున్న మీ మాటలు? ఏం లేదు బంగారం, నువ్వు పడుకో. ఏంటి బంగారమా? మీరు నన్ను ఏమన్నారు రాజుగారు? బంగారం అన్నాను బంగారం. అబ్బా భలే పిలిచారండి, ఇక నుంచి అలాగే పిలవండి. సరే బంగారం. గుడ్ మిడ్ నైట్ బంగారం. ఇంత తింగరిదన్నా నేను దయ్యం అనుకున్నాను. నిజంగా నాది భ్రమే. దేన్నో చూసి ఇదనుకున్నాను. అరే తిల్లుని బంగారమని భలే పడేసావురా. అసలు తనకి బంగారమని పిలిస్తే ఇష్టమని నీకెలా తెలుసురా? నీకో విషయం తెలుసారా? ఆడవాళ్ళు బాగా ఇష్టపడేది బంగారాన్ని. వాళ్ళు ఇష్టపడే దాని పేరుతో వాళ్ళనే పిలిచామనుకో, వాళ్ళు ఇంకా ఎంత ఇష్టపడతారో తెలుసా? ఆ సగం రాత్రి కాడ తెలిసిందిలే. ఎక్కడ? కలలోనా? కలలో కాదు, ఇళ్ళలోనే. నువ్వు తిల్లుతో పిడత కింద పప్పు బాగా కలుపుతుంటే చూసేలే. నీకి అయితే లవర్ ఉంది, మాకి అయితే లవర్ లేదు. నీది కొంచెం కనకరిస్తే మాది తిల్లుకి లైన్ వేసుకుంటాది. అరే ఆ లవర్కి గుడ్ బై చెప్దారనే నేను తిల్లుని ఇష్టపడేది. అంటే వేరే అమ్మాయిని చూడగానే నీకు సిరి బోర్ కొట్టేసిందా? బోర్ కొట్టలేదు, నా గుండె గదికి రాంగ్ డోర్ కొట్టింది. నోరు మూసుకొని తిన్నగా చెప్పు, లేకపోతే తెగిపోద్ది చెప్పు. మరి లేకపోతే ఏంట్రా? నా పుట్టినరోజుకి మెసేజ్ మిట్ట మధ్యాహ్నం పెడతది. అదే దాని పుట్టినరోజుకైతే సగం రాత్రి వరకు మేలుకొని విష్ చేయమంటది. నా పుట్టినరోజుకి కనీసం గుడికెళ్ళి నా పేరుని అర్చన కూడా చేయించదు. అదే దాని పుట్టినరోజుకైతే ఏకంగా నన్ను కలకత్తా వచ్చి కాళీమాత గుడిలో తన పేరుని అర్చన చేయించమంటది. తను నా గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదరా. పాపం రాజుగాడికి ఉద్యోగం సద్యోగం లేదు. కలకత్తా రావడానికి డబ్బులు ఎక్కడొస్తాయి? అదేం లేదు. పైగా వీడియో కాల్ చేసి బొంగమూతి పెట్టింది, చూడలేక సచ్చాను. అందుకే సిరిని నా బరిలో నుంచి గెంటేస్తున్నాను. అదేంట్రా, సిరితో నువ్వు బొంగమూతి పెడితే బాగుంటావనే వాడివి. బొంగులో చికెన్ కాల్చుకున్నాక సగం కాలి మిగిలిపోయిన బొంగులా ఉంటది. అలాగని నిజం చెప్పేస్తామా ఏంటి? సపోజ్
నీకు మీ అమ్మ అన్నం పెట్టిందనుకో, పప్పులో ఉప్పు తక్కువ, ఫ్రైలో కారం ఎక్కువ అంటూ చాలా వంకలు పెడతాం. అదే వేరే వాళ్ళు అన్నం పెట్టారే అనుకో, అందులో ఏం తక్కువైనా బాగున్నాయంటూ లొట్టలేసుకుంటూ తినేస్తాం. లవర్ కూడా అంతే. తను మన పెళ్ళామయ్యే వరకు తను చేసిన పనులు మనకి నచ్చినా నచ్చకపోయినా సూపర్ అంటూ చప్పట్లు కొట్టేయాలి. చివరికి తను వదిలిన గ్యాస్ను కూడా మన శ్వాసలా ఫీల్ అయ్యి వాళ్ళ ధ్యాసని వేరే వాళ్ళ మీదకి మళ్ళకుండా చూసుకోవాలి. బాగా చెప్పాడు కదరా. నీకు బాగుందేమో, నాకైతే కంపు వచ్చింది. అంటే నువ్వు తిల్లుని చూసి సొల్లు కారుస్తున్నానంటావు. వీడిది సొల్లు కార్చడం మొదలు పెడితే వీడికంటే బాగా ఇంకెవ్వడు కార్చలేడు. అరే, ఇప్పుడు చెడ్డీ కట్టుకోవటం రానివాడు కూడా మిడ్డీని చూస్తే సొల్లు కార్చేస్తున్నాడు. ఎవడెంత సొల్లు కార్చాడన్నది ముఖ్యం కాదు, మనం కార్చిన సొల్లు నదిలా మారితే అందులో మనకి నచ్చిన అమ్మాయిని పడేసుకొచ్చేయాలి. మీరు కూడా అంతే, ఎవడికి వచ్చినంత సొల్లు వాడు కార్చేసుకోండి. చివరికి తిల్లుకి నచ్చిన వాడే తన లవర్లా ఫిక్స్ అయిపోవచ్చు. అరే, ఇంట్రెస్ట్ గా వింటూ ఉంటే వీడి రెస్ట్ లేకుండా చెప్తూనే ఉంటాడు. మీరు తొందరగా ఫ్రెష్ అవ్వండి, నేను టిఫిన్స్ తీసుకొస్తాను. ఇవాళ ఇల్లు చూసుకోవడానికి కస్టమర్ వస్తాడంట. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు బట్టలేం తెచ్చుకోలేదుగా, మరి రోజుకో డ్రెస్ ఎలా మారుస్తున్నావు? ఓ ఇవా, ఆ పక్కనే నా ఫ్రెండ్ ఉంది, నేను దాని డ్రెస్సులు తీసుకొని వేసుకుంటున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? నీ ఫ్రెండ్ ఆ పక్కనే ఉన్నప్పుడు మరి నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరే ఉండొచ్చుగా, మా దగ్గర ఎందుకుంటున్నావు? ఓ అదా, నేను నా ఫ్రెండ్ దగ్గర ఉంటే మా వాళ్ళు నన్ను వెతుక్కుంటూ అక్కడికి తప్పనిసరిగా వస్తారు. మరి నేను దొరికిపోతానుగా. ఒకవేళ వాళ్ళది ఇక్కడికి వస్తే నీది ఏం చేస్తాది? నీది చూపించి నాది లవరే అని చెప్పి నీతో నాది లేచిపోయి వచ్చిందని చెప్తా. అరే, నీ సిగ్గుని బొగ్గుల మీద కాల్చా, నువ్వు మరీ అంత సిగ్గుపడకు. తిల్లు వాళ్ళతో నిన్నే తన లవర్ అని చెప్పిందంటే వాళ్ళు నీ తల తీసేసి దాంతో పాయ చేసుకొని తాగేస్తారు. ఇల్లు నీకీ లవర్ నాది అని చెప్పకు. భాగ్యం, కూరగాయలు ఇవిగో. ఏంటి భాగ్యం అలా ఉన్నావు? రాజుగాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదండి. నేను చేస్తానుండు. హలో, ఎవరు? నేను రా నీ బాబుని. బాబా? ఏ బాబు? జగపతి బాబా, మోహన్ బాబా, లేక మిల్కుబాయి మహేష్ బాబా? ఏరా, ఆకలికి తట్టుకోలేక పిచ్చి మొక్కలేమన్నా తినేసావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఏ నీ ఫోన్లో నా నెంబర్కి పేరు లేదా? ఓ, మీరా నాన్నగారు? అయితే బాయ్. కట్ చేశాడు ఎదవా. ఏంటో చెప్పండి. అరే, ఒకసారి మీ అమ్మతో మాట్లాడు. నేను మాట్లాడనని చెప్పాను కదా. అసలు మీ అమ్మ నిన్ను బయటకు వెళ్ళిపో అనటానికి కారణమేంటో తెలుసా? మా మధ్యలో కష్టాలు రావడం ఏంటి? అవునండి, మన స్వాతి బుక్ లో మీది వాడిది రాశి ఫలాలు చూశాను. ఈ వారంలో మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని రాసుంది. అందుకే వాడిని మీకు దూరంగా పంపొచ్చని ఆ ప్లాన్ వేసి వాడిని వెళ్ళిపోమ్మన్నాను. అంటే మన జాతకంలో నీకు నాకు గొడవలు అవుతాయని ఉందని నన్ను బయటికి పొమ్మందా? అవునరా పాపం పిచ్చిది, నీకోసం ఏడుస్తుంది. ఒక్కసారి మాట్లాడు. అరే రాజు. అమ్మా, రాజు, ఏమైనా తిన్నావారా? ఎక్కడమ్మా? ఇంటి దగ్గర ఉంటే కనీసం నీ చేత మా నాన్న చేత 2 తిట్లైనా తినేవాణ్ణి. ఇక్కడ 2 అట్లు తిందారన్న జేబులో రూపాయి కూడా లేదు. అది కాదురా, నేను ఆగాగు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మా నాన్న జాతకం నా జాతకం ఒకేలా ఉన్నాయా? ఇద్దరి జాతకం ఒకేలా లేవురా. ఆయన జాతకంలో కొడుకుతో గొడవని ఉంది, నీ జాతకంలో తండ్రితో గొడవని ఉంది. ఏదైతే ఏముంది, పప్పులో టమోటా వేసినా టమోటాలో పప్పు వేసినా 2 ఒకటే కూర అవుతాయి. సర్లే గాని నువ్వెక్కడున్నా ఇంకో 5 రోజులు జాగ్రత్తగా ఉండి ఇంటికొచ్చేయరా. ఏంటి? ఇంకో 5 రోజులు జాగ్రత్తగా ఉండి ఇంటికొచ్చేయాలా? ఈ లోపు నాకు తిండికి డబ్బులు ఎక్కడొస్తాయి? ఇక్కడ ఏమైనా మీ బాబుది మా బాబుది అన్నదాన సత్రాలు ఏమైనా ఉన్నాయా? అదేంట్రా రాజు అలా అంటున్నావు? నీ బ్యాగులో గ్రే కలర్ షర్ట్ పెట్టాను, చూడలేదా? ఏంటి? గ్రే కలర్ షర్ట్ పెట్టావా? అదెందుకు పెట్టావే బాబు? అసలే అది సంకలో చిరిగిపోయింది. అయినా నేను డబ్బుల గురించి మాట్లాడుతుంటే నువ్వు షర్ట్ల గురించి మాట్లాడతావేంటి? గ్రే కలర్ షర్ట్ గురించి చెప్తున్నావు? ఆ షర్ట్లో నీ ఖర్చులకని 3000 పెట్టానురా. ఏంటి? నా బ్యాగులో 3000 పెట్టావా? నువ్వు అమ్మవు కాదే, కనకదుర్గమ్మవి. ఆ విషయం మీ నాన్నకు తెలియకుండా నీకు చెబుదామని నీకెన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. నేనంతేనే, పెదవా అని అదృష్టం వచ్చి కాలింగ్ బెల్లు కొట్టినా సైకిల్ బెల్ అనుకుని సైడ్ ఇచ్చేస్తాను.
అరే నువ్వు త్వరగా రారా, నువ్వు పట్టుకెళ్లిన బ్యాగ్తో పనుంది. ఆ బ్యాగుతో మీకు పనేంటి నాన్నగారు? మీరు గాని ఏ ఊరైనా వెళ్తున్నారా ఏంటి? నేను ఊరెళ్ళటం కాదురా, ఆ బ్యాగులో మీ అమ్మ బట్టలు పెట్టి బయటకు గెంటేస్తాను. లేకపోతే నాకు తెలియకుండా నీకు 3000 ఇస్తదా? Acho chango అరే నాది తిల్లుకి ప్రేమలేఖ రాద్దారని ఎంత ట్రై చేసినా రాయడం రావడం లేదు. నీది నాకు ఏదైనా సలహా ఇవ్వొచ్చుగా. అడుక్కొని తినేవాడికి కడుక్కొని తాగేవాడు వచ్చినట్టు నువ్వు నన్నే అడుగుతావా? తిల్లుకి ప్రేమలేఖ ఎలా రాయాలని ఎంత ఆలోచించినా నాకే అర్థం కావడం లేదు. తిల్లుకి ప్రేమలేఖ రాయాలి, ఎలా రాయాలి? ఆ అరే మీరంతా బయట ఏం చేస్తున్నారా? వామ్మో, వీడు చూస్తే డేంజర్. అరే ఎవర్రా ఇక్కడ హౌస్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టింది? మేమే అన్నా. మా డాడీకి వస్తానని చెప్పిన కస్టమర్ మీరేనా? లోనకెళ్ళి ఇల్లు చూసుకోండి. అరే నేను కస్టమర్ని కాదు, ఈ ఇంటికి ఓనర్ని. ఏంటి, నువ్వు ఈ ఇంటికి ఓనర్వా? మరి మేము ఈ ఇంటికి సున్నాలేయడానికి వచ్చిన వాళ్ళమా? వీడు చూడరా రాజు, అచ్చం మనం బిట్టుగాడ్లా తలా తోగా తెలియకుండా మాట్లాడుతున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నారా? మర్యాదగా ఈ ఇల్లు ఖాళీ చేసి ఆ బోర్డు సంకల పెట్టుకొని వెళ్ళిపోండి, లేకపోతే ఒక్కొక్కరిని ముక్కల కింద నరికేస్తాను. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. అరే రాజు, వాడు భయపడుతుంది నిన్ను చూసారా? వాడు నన్ను చూసేందుకు భయపడుతున్నాడు? నేనేమైనా గబ్బర్ సింగ్నా? పోనీలే, వీళ్ళేదో ఫిక్స్ అయినట్టున్నారు. ఇంకదే కంటిన్యూ చేద్దాం. అసలు వాడిది రాజును చూసి ఎందుకు భయపడుతుంది? వాడిది ఏమన్నా ఇంద్ర సినిమాలో చిరంజీవిలా పెద్ద ఫ్లాష్ బ్యాకా? వాడు అటు కోతికి ఇటు మనిషికి కాకుండా మధ్య రకంగా ఉంటాడు కదరా, అందుకే వాడు వీడిని చూసి వింత జీవ అనుకొని పారిపోయాడు. అరే బిట్టు, కొట్టానంటే కొబ్బరి చట్నీ అయిపోయిద్ది మకం. పాపం రాజు పోనీలే అని మిమ్మల్ని కాపాడితే మీరు తనని హేళన చేస్తారా? తను లేకపోతే వాడు మిమ్మల్ని నరికేసేవాడు. వాళ్ళ కన్ఫ్యూజన్ కంటే దీని కవరింగ్ ఇంకా బాగుంది. సారీరా రాజు. అరే రాజు, థ్యాంక్ యూ రా. ఈ రోజు నుంచి మేము ఏం తిన్నా దాంట్లో నీకు ఎక్స్ట్రా. ఈ రోజు లంచ్ లోకి మాకు సింగిల్ ఆమ్లెట్, నీకు డబల్ ఆమ్లెట్. యహే నువ్వు ఆపరా. నేనేం చేసినా ఫ్రెండ్షిప్ కోసమే చేస్తాను. దానికి నువ్వు ఆమ్లెట్ ఆఫర్ పెట్టనవసరం లేదు. 10 வீரல் கோலம் போட பூமி மேல முளைச்சு. థ్యాంక్ యూ రా రాజు, నేను వెళ్ళి భోజనాలు తెస్తాను. రే బిట్టు, నువ్వు కూడా రారా. అయితే నీకు డబల్ ఆమ్లెట్ వద్దా? నాకు సింగిల్ ఆమ్లెట్ కూడా వద్దురా. ఆ డబ్బులతో నాకు మంచి నెయిల్ పాలిష్ తీసుకుని రండి. నీకు నెయిల్ పాలిష్ ఎందుకురా? వీడిది పెదాలకి లిప్స్టిక్ లా వేసుకుంటాదేమో. తన్నానంటే సెప్టిక్ ట్యాంక్ లో పడతావు ఎదవా అని. నువ్వు తేరా, అది తిల్లుకిస్తాను. ఏంటి రాజుగారు, మీరు తినడం మానేసి ఆ డబ్బులతో నాకు నెయిల్ పాలిష్ రప్పిస్తున్నారు? ఆమ్లెట్ తింటే నా కడుపు మందం అవుతుంది. అదే నెయిల్ పాలిష్ వేసుకుంటే మీ కాలికి అందం అవుతుంది. నాకు అది చాలు. అబ్బా, ఇడు పులిహోర టన్నుల లెక్కన కలిపేస్తున్నాడు. మా అమ్మ నాకు 3000 ఇచ్చింది కదా, ఆ డబ్బులతో తిల్లుకి మంచి గిఫ్ట్ కొంటాను. అప్పుడు తిల్లుకి నా మీద ఇంప్రెషన్ కూడా పెరిగిపోద్ది. అర్జెంటుగా మా అమ్మకు ఫోన్ చేయాలి. అరే రాజు, ఎలా ఉన్నావురా? నీ కడుపున పుట్టిన పాపానికి ఇంకెలా ఉంటానమ్మా, ఇలాగే ఉన్నాను. అదేంట్రా అంత మాట అనేశావు? మరి లేకపోతే నువ్వు నా బ్యాగ్లో 3000 పెట్టావనే ఆనందంలో ముక్కోటి దేవతలకు మొక్కి ఎన్ని జన్మలైనా నన్ను నీ కడుపునే పుట్టించమని కోరుకున్నాను. అయితే ఇప్పుడేమైందిరా? ఆ డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. ఏంటి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలా? మా అమ్మ ఇచ్చిన 3000లో మొన్న రద్దు చేసిన 2000 నోట్ ఒకటి, ఎప్పుడో రద్దు చేసిన 1000 రూపాయల నోట్ ఒకటి. నా ఆశలన్నీ ఆరతి కర్పూరంలో ఆరిపోయాయి. అరే రాజు, లంచ్ రెడీ. వస్తున్నా.
ఆమ్లెట్ చాలా బాగుంది కదరా. అవునరా, నేను అనవసరంగా వద్దన్నాను. వద్దంటే మాత్రం నువ్వు తినటం మానేలేదు కదరా. నీకు ఆమ్లెట్ లేదని నా దాంట్లో సగం వేశాను, బిట్టుగాడు సగం వేశాడు, సులేమాన్ గాడు కూడా సగం వేశాడు. తెచ్చుకున్న మేమేమో హాఫ్ ఆమ్లెట్ తిన్నాం. వద్దన్న నువ్వు మాత్రం 1.5 ఆమ్లెట్ తిన్నావు. ఎవడికి ఎంత రుణం ఉంటే అంతే దక్కింది గాని ఇంతకి నేలపాలిసి తెచ్చావా? తెచ్చాను గాని నేనే తిల్లుకి ఇచ్చేశాను. అరే, నేనిద్దారనుకుంటే నువ్వెందుకు ఇచ్చావురా? మరి లేకపోతే నా డబ్బులు తరపించి నువ్విస్తావా? నీ డబ్బులేంటి? అవి నా ఆమ్లెట్ డబ్బులు కాదా? ఏంటి నీ ఆమ్లెట్ డబ్బులా? ఆ విషయానికి వస్తే మాకంటే ఎక్కువ నువ్వే తిన్నావుగా. దుర్మార్గుల్లారా, నేను మిమ్మల్ని రక్షిస్తే మీరు నా ప్రేమను భక్షించాలని చూస్తారా? థ్యాంక్ యూ రాజుగారు, నాకు నెయిల్ పాలిష్ రప్పించి ఇప్పించినందుకు. తిల్లు, నెయిల్ పాలిష్ అయిపోయాక ఖాళీ అవతల పడేయకు. నాకీ నీ జ్ఞాపకంగా దాచుకుంటాను. అలాగే రాజుగారు. ఏరా, ఎవడైనా లవర్ వస్తువులు దాచుకుంటే నువ్వే తిట్టేవాడివిగా, మరి ఇప్పుడేంటి వాడేసిన వస్తువులు దాచుకుంటున్నావు? అరే, తన దగ్గర కలరింగ్ ఇచ్చాను గాని అది దాచుకోవటానికి కాదు. నెయిల్ పాలిష్ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం. జేబులో పెట్టుకొని అప్పుడప్పుడు తీసుకుని వాసన పీల్చుకోవచ్చని. పిక్చర్ల గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. నాకు డౌట్ రా, నెయిల్ పాలిష్ ఇచ్చింది నేనైతే తిల్లు ఏంట్రా నీకు థ్యాంక్ యూ చెప్తుంది? తనది రిమోట్ వీడిది చేతిలో ఉంది, ఎవరిది స్విచ్ ఆన్ చేస్తే ఏముంది, వీడు చెప్పినట్టేగా వింటుంది. నీ పనే బాగుందిరా, ప్రతిదీ నీ వెనకే తిరిగిద్ది. అరే, అప్పట్లో కృష్ణుడు వేణు ఊదితే వేల మంది గోపికలు పరిగెత్తుకుంటూ వచ్చేవారంటారుగా. అలాగే ఇప్పుడు నేను విజిలేస్తే కనీసం 100 మంది అమ్మాయిలైనా నా దగ్గరకు రావాలంటే నేనేం చేయాలరా? ఓ పంచేరా, నువ్వు చెత్తబండి నడుపుకో. రోజు పొద్దుటే నువ్వు విజిల్ వేయగానే అమ్మాయిలేంటి, ఆంటీలు కూడా చెత్త పట్టుకొని నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. నిన్ను నేను సలహా అడిగినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకో. ఈరోజు ఎలాగైనా మంచి లవ్ లెటర్ రాసి ఇల్లుని నా ప్రేమలోకి దించేయాలి. రమ్మను మించిన రబ్బరు బొమ్మ, నిన్ను కనీ పెంచిన అబ్బేవరమ్మ, బ్రహ్మను మించిన మొనగాడమ్మ, ఆ మహనీయుణ్ణి చూడాలే. గమ్మున చెప్పవే నీ చిరునామా, నీ అయ్యే నా కాగల మామ, నేనే ఆయన కాళ్ళని కడిగి పిల్లనిమ్మని అడగాలే. నాది ఇది రోజు తిల్లుకి ఎలాగైనా ఇది లెటర్ ఇవ్వాలి. తిల్లు ప్రేమ నాకి సొంతం కావాలి. చ, ఈడున్నాడేంటి? వామ్మో, నాది ప్లాన్ వీడికి తెలిసిందంటే సినిమా మొత్తం ఫ్లాప్ అయిపోయింది. మీరేంట్రా ఇక్కడ? మేము సరే గాని నువ్వేంటిక్కడ? మీది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు గాని నాది మాత్రం తిల్లుకి లవ్ లెటర్ ఇవ్వడానికి వచ్చింది. ఏంటి, తిల్లుని లవ్ చేస్తున్నావా? అర్జెంటుగా డ్రాప్ అయిపో. నాది ఎందుకు డ్రాప్ అవుతాది, నీది డ్రాప్ అయిపో. అరే, తిల్లు నాదే, దాని దిల్లు నాదే, ముందు మీరిద్దరు డ్రాప్ అయిపోండి. రేయ్, తిల్లు నాది. రేయ్, తిల్లు నాది. తిల్లు నాదిరా. రేయ్, తిల్లు నాదిరా. రేయ్, రేయ్, తిల్లు నాది. రేయ్, రేయ్, తిల్లు నాది. రేయ్, రేయ్. ఏంట్రా మీ గొడవ? సిగ్గులేదురా మీకు? ఒక్క అమ్మాయి కోసం ముగ్గురు గొడవ పడతారా? నీకేంట్రా ఎన్నైనా చెప్తావు? నువ్వు రెక్కెట్టి పుట్టావు, నీతో కేకేసి మరీ మాట్లాడతారు. మరి మమ్మల్ని దేకే వాళ్ళే ఉండరు. ఒకవేళ ఏ అమ్మాయినా నచ్చి లవ్ చేద్దారంటే మధ్యలో ఇలా బ్రేక్ వేసే వాళ్ళే తప్ప. మీరే నాకు బ్రేక్ వేశారు. కాదు, మీదే నాకు బ్రేక్ వేసింది. అరే, ముగ్గురు వెళ్ళి తిల్లుకి ప్రపోజ్ చేయండి. తిల్లు ఎవరిని ఇష్టపడితే వాళ్ళే తిల్లు లవర్లా ఫిక్స్ అయిపోండి. ఇది ఏదో బాగుంది, ముందు నాది ప్రపోజ్ చేస్తాది. నువ్వు ఆగు, ముందు నేను ప్రపోజ్ చేస్తాను. మరి నేను వెళ్ళి పాప్కార్న్ వేపుకోవాలా? ముందు నేను. నేన్రా. రేయ్, ముందు నాదిరా. ముందు నేనురా. రేయ్, నేన్రా. రేయ్, నేనురా. రే 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 రే, దీనికి కూడా వాదాలేరా? పంటలేసుకోండి, ఎవడిది పండితే వాళ్ళే వెళ్ళి తిల్లుకి ప్రపోజ్ చేయండి. ఇదేదో బాగుంది. హాయ్ తిల్లు, నేను నీకు ఒకటి ఇవ్వాలి. అవునా, ఏంటి రాఖీ గారు?
లవ్ లెటర్. ఇది చదివితే నా మనసులో ఏముందో మీకు తెలుస్తుంది. రమ్మని మించిన రబ్బరు బొమ్మ, నిన్ను కని పెంచిన అబ్బెవరమ్మ, బ్రహ్మన్ మించిన మునగాడమ్మ, ఆ మహానీయుని చూడాలే. నేను నీకు లెటర్ ఇవ్వకుండానే ఎలా చదివావు? నా మనసులో నువ్వు ఉన్నప్పుడు నీ మనసులో ఏముందో నాకు తెలియదా రాకి? ఒక వికెట్ పడింది, నువ్వెళ్ళరా. హాయ్ తిల్లు. హాయ్ బిట్టు గారు. నేను మీకు ఒక విషయం చెప్పాలి. అయితే చెప్పండి. నోటితో చెప్పలేక లెటర్ రాశాను. నా మనసు ఒక తెల్లని పేపర్ అయితే ఆ మనసులోని ఆశలు నల్లని అక్షరాలు. అవి ఇందులో ఉన్నాయి, చదివి తెలుసుకోండి. గమ్మని చెప్పవే నీ చిరునామా, నీ అయ్యే నా కాగల మామ, నేనే ఆయన కాళ్ళని కడిగి పిల్లనిమ్మని అడగాలే, అదేగా అందులో రాస్తున్నది. ఇందులో ఉన్నది చదవకుండానే నీకెలా తెలిసింది? నా మనసుతో నీ మనసుని తెలుసుకున్న దాన్ని నీ మనసులో ఏముందో తెలుసుకోలేనా బిట్టు? ఇంకో వికెట్ కూడా పడింది, మిగిలింది నువ్వే. నాది నీకు హాయ్ చెప్తుంది. నాది నీకు హాయితో పాటు బాయ్ కూడా చెప్తుంది. నీది నాది మదిలోకి వస్తే నవ్వులతో స్వాగతం పలుకుతాది, లేక నీది నాది గదిలోకి వస్తే పువ్వులతో స్వాగతం చెప్తాది. ముందు మదిలోకి వస్తే ఆనందం ముందొస్తుంది, సుఖం తర్వాత వస్తుంది. అదే ముందు గదిలోకి వస్తే సుఖం ముందొస్తుంది, ఆనందం తర్వాత వస్తుంది. నీకు సుఖం కావాలంటే నా గదిలోకి రా, వనస్పతి ఇచ్చి పడేసా. నాది రాసుకున్నది మొత్తం నీకెలా తెలిసింది? నీ మనసును దోచుకున్న దాన్ని నువ్వు రాసుకున్నది దోసుకోలేనా? గదికి వస్తావుగా, వివరంగా చెప్తా. వీళ్ళు తిల్లుని ప్రేమించినా తిల్లు మాత్రం ప్రేమించేది నన్నే. తిల్లు పడుకున్నప్పుడే తన కాలికి నెయిల్ పాలిష్ వేసి లేవగానే సర్ప్రైజ్ చేస్తాను. కాలేవి. క్యూ. ఏమైందిరా? నువ్వు తిల్లు రూమ్ లో ఏం చేస్తున్నావు? తిల్లుకి నెయిల్ పాలిష్ వేద్దారని వచ్చానురా. మరి వేశావా? వేయాలంటే ఉండాలి కదరా. లేకపోవడం ఏంట్రా? నేను పడుకునేటప్పుడు నెయిల్ పాలిష్ టేబుల్ మీదే చూశాను. అరే, నేను ఉండాలంటుంది నెయిల్ పాలిష్ కాదురా. మరి తిల్లునా? తిల్లుదైతే బెడ్ మీదే ఉంది, మరి నీది నెయిల్ పాలిష్ ఎందుకు వేయలేదు? అరే, నెయిల్ పాలిష్ వేయాలంటే గోళ్ళు ఉండాలి, గోళ్ళు ఉండాలంటే వేళ్ళు ఉండాలి, వేళ్ళు ఉండాలంటే కాళ్ళు ఉండాలి. కాళ్ళు ఉండాలంటే తిల్లు ఉండాలి. తిల్లు బెడ్ మీదే ఉంది కదరా, చూడు. తిల్లు ఉంది కానీ తిల్లుకి కాళ్ళు లేవు. నిజమే, తిల్లుకి కాళ్ళు లేవు. అర్ధరాత్రి కాడ ఏలుకైనా తినేసాయంటావా? కొట్టానంటే మెలికలు తిరుగుతావు. ఎలుకలు తినేటానికి అవి ఏమైనా జంతికలు అనుకున్నావా? కాళ్ళు. అయితే తిల్లు కాళ్ళు ఏమయ్యాయంటావు? అసలు ఉంటేగా ఏమన్నా అవటానికి. కాళ్ళు లేకుండా ఇన్నాళ్ళు ఎలా నడిచింది? అసలు తిల్లు మనిషి అయితేగా దెయ్యం. నీది ఏం మాట్లాడుతుంది? దేవత లాంటి తిల్లుని దయ్యమని నీకు ఎలా అనాలనిపించింది? అబ్బా, ఏంటి ఫ్రెండ్స్, నిద్రపోనివ్వకుండా అర్ధరాత్రి కాడి మధ్యలో దరువు. అమ్మో, దెయ్యం. ఏంటి దయ్యమా? ఎక్కడా? అబ్బో, దీని పర్ఫార్మెన్స్. వాడు దెయ్యం అంటుంది నిన్నే. ఏంటి రాజుగారు, మీరే నన్ను దయ్యం అంటారా? మరి నీ కాళ్ళేవి? ఇవిగో. మరి ఇందాక కనిపించలేదు. దోమలు కుడుతున్నాయని లోపలికి పెట్టుకున్నాను, అయినా నువ్వు నా కాలు ఎందుకు చూశావు? అసలు నిద్రపోయే ఆడపిల్ల దగ్గరకు రావడం సంస్కారమేనా? నీకో నమస్కారం బంగారం. నేను వచ్చింది నిన్ను ఏదో చేద్దారని కాదు, నీ గోళ్ళకి నెయిల్ పాలిష్ వేద్దారని వచ్చానంతే. అది నిజమే. 3 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న సిరినే ఏం చేయలేకపోయాడు. 3 రోజుల పరిచయంలో నిన్నేం చేస్తాడు?
అరే రాకీ, మేకిచ్చుకొని పొడి చేస్తాను ఇంకోసారి సిరి మాట ఎత్తావంటే. సిరి ఎవరు? నీకు రేపు చెప్తాలే బంగారం, నువ్వు పడుకో. గుడ్ మిడ్ నైట్. ఇంకెక్కడ గుడ్ మిడ్ నైట్, టైం 3:30 అయింది. ఇక గుడ్ ఎర్లీ మార్నింగే. అవునా, నాకు నిద్ర వస్తుంది. రాత్రి తిల్లు కాళ్ళు నాకు ఎందుకు కనిపించలేదు? అసలు కాళ్ళుండి కనిపించలేదా, లేక కాళ్ళు లేక కనిపించలేదా? ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయంటారుగా, అలాగే రాత్రి నా కళ్ళే నన్ను మోసం చేశాయేమో. ఎవడు మిస్డ్ కాల్ ఇచ్చాడు? ఎవడిది నంబరు? అరే రాకీ, నాకెవడో మిస్డ్ కాల్ ఇచ్చాడ్రా అన్నోన్ నంబర్తో. నువ్వు కాల్ చేయి, ఎవరో తెలుస్తుంది. సరే. హలో, ఎవరు నువ్వు? నాకు ఫోన్ చేసావు? నేను నీకు ఫోన్ చేయటం కాదు, నీ ఫోన్ నంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్ వచ్చింది. నా ఫోన్ నుంచి నీకు మిస్డ్ కాల్ వచ్చిందా? అయితే నా మిస్డ్ కాల్ నాకు పంపించేయి. ఈడేవాడ్రా, మన బిట్టుగాడి కంటే తింగరోడ్లా ఉన్నాడు. ఏంటి తెగ నవ్వుకుంటున్నారు? అది అరే మాట్లాడకండ్రా. మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? నా మిస్డ్ కాల్ నాకు పంపించమన్నాను కదా, మరి ఇంకా పంపలేదే. వీడేవడ్రా ఇలా ఉన్నాడు? వాడు నాలా తింగరోడు కాదు, రాఖీ గాడిలా సైకోగాడు. అరే, నిన్ను తింగరోడా అన్నది వాడైతే నువ్వేంటి నన్ను సైకో అంటావే? అరే మీరు కంగారు పడకండ్రా, నేనిస్తా ఆడికి జలక్కు. ఏంటి? నా మిస్డ్ కాల్ నాకు పంపమంటే నీ మిస్డ్ కాల్ పంపించావేంటి? నాది నాకు పంపించి నీది నువ్వు తీసేసుకో. అయితే ఓ పని చెయ్యి, నీ అడ్రస్ నాకు పంపించు. నీ మిస్డ్ కాల్స్ని పార్సల్ చేసి కొరియర్లో పంపిస్తాను. వాడేవాడు కొరియర్లో పంపించడం ఏంటి? నా తలకాయ. ఏంటి, నీ తలకాయను కొరియర్ చేస్తావా? మరి తలకాయ లేకుండా నువ్వెలా ఉంటావు? నువ్వు ఉన్నావుగా, నేను కూడా అలాగే ఉంటాను. అంటే నాకు తలకాయ లేదా? తిల్లు 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 రే. ఏం ఫ్రెండ్స్ రా మీరు, ఇక్కడ నన్ను వదిలేసి దాని వెనకాలే వెళ్ళిపోతారా? ఛీ! అవునులే, ముందొచ్చిన ఆకుల కంటే వెనకొచ్చిన కాయలే టేస్టు. వామ్మో, నేనెక్కడుంటే వాళ్ళక్కడ తిల్లుతో పులిహోర కలిపేస్తారు. అరే, ఇప్పుడు తిల్లు రాజుగారి మీద కోపంగా ఉంది. ఈ సమయంలోనే మనం తిల్లుకి ప్రపోజ్ చేసామనుకో, తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది. సరే అయితే నాది వెళ్ళి ప్రపోజ్ చేస్తాది. నాది నిన్ను చాసి కొడతాది. నీది నన్ను ఎందుకు కొడతాది? ముందు వెళ్తే కొట్టక ముద్దు పెడతాది. అరే మళ్ళీ పంటలేసుకోనరా. నేనే లాస్ట్, ముందు నువ్వు పండావుగా, నువ్వే వెళ్ళు. హాయ్ తిల్లు. నాది నీకు హాయ్ చెప్తే నీది ఏంటి మాట్లాడదు? నన్ను రాజు తిట్టాడు, అందుకే నేను అలిగి బుంగమూతి పెట్టాను. నీది అలిగి బుంగమూతి పెడితే నాది కూడా అలిగి బుంగమూతి పెడతాది. నువ్వు బుంగమూతి పెడితే కొంగమూతిలా ఉంటాది. వద్దు గాని ఎందుకొచ్చావో చెప్పు. నాది నీకు అడిగింది కదా, మదిలోకి వస్తావా లేక గదిలోకి వస్తావా అని. నీది ఏం చెప్పలేదు. నాది గదిలోకి రావాలనుకుంది, కానీ నీదే గదిలోకి వచ్చింది. అవునా? అయితే ఇది రోజు నీది నాకు స్వర్గం చూపించాలి. స్వర్గమేగా, ఇప్పుడే చూపిస్తా. అబ్బో, అమ్మో, వద్దు, అబ్బో, అబ్బో, అమ్మో. నీది ఏంటి స్వర్గం చూపిస్తానని చావగొడుతుంది? నీది నన్ను చంపుతాది. స్వర్గం చూడాలంటే ముందు చావాలి కదరా. వామ్మో, నీది స్వర్గం నాకీ వద్దు, నాది ప్రాణం నాకీ ముద్దు. తిల్లు ఏమందిరా? నాది తిల్లు చేతిలో తన్నులు తిన్నాది అంటే వీళ్ళది నన్ను ఏలన చేస్తాది. అదే వీళ్ళది కూడా తిల్లు చేతిలో తన్నులు తింటే నాకే తృప్తిగా ఉంటాది. తిల్లు ఏమందంటే నీలో నువ్వే మాట్లాడుకుంటావేంట్రా? చెప్పకూడదేదో చేసుంటది. ఏమైందో చెప్పరా బాబు, నాకు టెన్షన్ గా ఉంది. తిల్లు నాది లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు.
అంటే మీది ఇద్దరిలో ఎవరినో ఇష్టపడుతుంది. నాకు తెలుసురా, తిల్లు దిల్లంతా నేనే ఉంటానని. దిల్లంతా ఉండడం కాదు, ఒళ్ళంతా వాసిపోద్దెల్లు. హాయ్ తిల్లు, నాకు తెలుసు నువ్వు నా కోసం ఆశగా ఎదురు చూస్తావని. నీకు అంత కరెక్ట్ గా ఎలా తెలుసు? నువ్వు నా మనసులో మాటను తెలుసుకున్నప్పుడు నేను నీ మనసులో ఏముందో తెలుసుకోలేనా తిల్లు? నీకేం కావాలో చెప్పు, నీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. అవునా? అయితే నీ ప్రాణం ఇచ్చేయి. అబ్బో అబ్బో వద్దు, అబ్బో అబ్బో వద్దు వద్దు. ఆపు. ఏంటే చంపేస్తావా? నువ్వేగా నీ ప్రాణమైనా ఇస్తానన్నావు, అందుకే తీసుకుంటున్నాను. ఏదో మాట వరుసకంటాం, అలాగని నిజంగానే ఇచ్చేస్తామా? అలాగైతే ఈ ప్రపంచంలో ఎవ్వడూ ప్రాణాలతో మిగలడు తెలుసా? వీడికి కూడా పులుసు కారిపోయినట్టుంది. అరే రాఖీ, తిల్లు ఆల్రెడీ ఎవరికో మనసిచ్చిందంట. నేను ఐ లవ్ యూ చెప్తే నువ్వు ముందే ఎందుకు చెప్పలేదని ఏడ్చిందిరా. వీడిది ఇంత యాక్టింగ్ చేస్తుందంటే వీడికి నాకంటే ఎక్కువ ఇచ్చి ఉంటుంది. అయితే ఆ మనసు నాకే ఇచ్చుంటది. రారాకి, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. అవునా? అయితే వచ్చాగా. ఇక నువ్వు నన్ను చూపులతో నలిపై, కౌగిలిలో చిదిపై, నవ్వులతో చంపై. రారా నా రాకి, నిన్ను కేకును కోసినట్టు కోసేస్తాను. అమ్మో 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 వద్దు, అమ్మో అబ్బో. అమ్మా, అరే అది నన్ను కొట్టిందిరా. నిన్ను కూడా కొట్టిందా? అంటే మిమ్మల్ని కూడా కొట్టిందా? అరే, మనం దెబ్బలు తిన్నామని రాజుగాడికి తెలిస్తే ఆడు మనల్ని ఆడేసుకుంటాడు. వాడిని కూడా దెబ్బలు తినేలా చేద్దాం. రాజు, ఏంట్రా? అరే రాజు, తిల్లు నిన్ను ప్రేమిస్తుందంట. నీకు ఐ లవ్ యూ ఎలా చెప్పాలా అని లోపల తెగ టెన్షన్ పడుతుంది. నువ్వెళ్ళరా? నేను తర్వాత వెళ్తాలే గాని ముందు మీరెళ్ళి దెబ్బలకి జెండు బాంబు రాసుకోండి. అరే, అది మమ్మల్ని కొట్టిందని నీకెలా తెలుసు? ఆ పక్కన నించుంటే మీ అరుపులు వినపడ్డాయి. అది వీళ్ళని కొడుతుందని నీకు తెలిసినప్పుడు నువ్వు నన్ను వెళ్ళొద్దని చెప్పాలిగా. ఏ, దెబ్బలు తిన్న వాళ్ళే చెప్పనప్పుడు నేనెందుకు చెప్పాలి? అయినా నువ్వేమైనా పెద్ద పత్తిత్తివా? మీరు దెబ్బలు తినేదే కాక నన్ను కూడా కొట్టించాలని చూడలేదా? మన నలుగురం ఏదైనా సమానంగా తీసుకుంటాం కదరా, అందుకని. అవునా? అయితే నాకు ఇందాక చేయి కోసుకుంది, మీకు కూడా కోసేస్తాను రండ్రా. నీది అంత పని చేయకు, అది కొట్టిన దెబ్బలే ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. నా ఇంట్లో ఉంటూ నన్నే కొడతదా? ఇప్పుడే దాన్ని బయటికి గెంటేస్తాను. బాబు, ఇక్కడ రాఖీ ఎవరు? రాఖీ అంటే నేనే. ఇంతకీ మీరెవరు? మేము ఈ ఇల్లు కొనటానికొచ్చాం, మాకు ఇల్లు చూపిస్తారా? అరే, బేరం బాగానే వచ్చింది. ఇల్లమ్మితే తిల్లుని నువ్వు గంటేనవసరం లేదు, తనే వెళ్ళిపోతుంది. డార్లింగ్, నీకు ఇల్లు బయట నచ్చిందా? బయటే కాదు సార్, లోపల కూడా చూడండి, ఇంకా అదిరిపోద్ది. అయితే పదండి, లోనకి వెళ్దాం. ఇది హాలు, ఇది బెడ్రూమ్, ఇది కిచెన్. మరి అది? వామ్మో, వీళ్ళు తిల్లుని చూస్తే ఎవరినో ఫిగర్ని తెచ్చుకున్నామని రాకి వాళ్ళ నాన్నకి చెప్పేస్తారు. ఆ రూమ్ లో సామాన్లున్నాయి, క్లీన్ చేశాక చూపిస్తాం. అమ్మయ్యా, బాగానే కవర్ చేశాడు. ఈ ఇల్లు మాకు చాలా బాగా నచ్చింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటాం. ఎవరిల్లు ఎవరు అమ్ముతారా? ఈ ఇల్లు నాది. ఎవడైనా అమ్మాలనుకున్నా, ఎవడైనా కొనాలనుకున్నా చంపి ఈ ఇంట్లోనే పాతేస్తా. ఈ ఇల్లు ఒక దయ్యాల గుంపలా ఉంది. రావే పోదాం, మీకు మీ ఇంటికి ఒక దండం. చూశావుగా ఎలా పారిపోయారో. వీళ్ళు పారిపోతేనే ఇంకొకళ్ళు వస్తారు కొనటానికి. అప్పుడు వాళ్ళని భయపెట్టను, గొయ్యి తీసి అందరు నా గోతులోనే పాతేస్తాను. చూడు తిల్లు, నువ్వు మొక్కల్ని పాతాలనుకో, మేము కూడా తల చెంబుడు నీళ్లు పోస్తాం. కాదని మమ్మల్ని పాతాలనుకున్నావా?
నిన్ను మడత పెట్టి చీసాలో బంధించి అదే గోతులో పాతేస్తాను. నన్ను ఎవరనుకుంటున్నావు? బాబా, బురిడి బాబా. నా మంత్రాలకి చింత చెట్లు కూడా సిలికి స్మితలా డాన్సులేస్తాయి. నీ బురిడి బాబా వేషాలు గణపతి ఉత్సవాలకు మీ ఊర్లో ప్రెసిడెంట్ గారి దగ్గర చూపించు. అంతేగాని నా దగ్గర చూపిస్తే తలకాయ కురిడి కొబ్బరికాయలా పగులుద్ది. అమ్మ దీనమ్మ, దీనికి ఆ విషయం ఎలా తెలుసురా? దయ్యాన్ని కదరా, నేను ఈడ ఉంటా ఆడ ఉంటా, గాలి తిరిగినంత లెక్క చూస్తూ ఉంటా. అందుకే దయ్యం పట్టుకుంటే గాలి పట్టుకుంది అంటారు. నువ్వు గాలివైనా ధూళివైనా నా కాలి కోటితో ఆపేస్తానే. ఏది ఆపరా. ఒసేయ్ రావే. అరువకు, నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. నువ్వు అరిస్తే మెరుపులే, నేను కరిస్తే ఒళ్ళంతా కురుపులే. అవును నిజమే. వీడు మా చిన్నప్పుడు ఒకరిని కరిస్తే వాడు బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు, నడ్డి చుట్టూ 14 ఇంజెక్షన్లు వేయించుకున్నాడు. వీడిది చెప్పింది విందిగా. నీది అందమైన బొడ్డుకి 14 ఇంజెక్షన్లు వేస్తే బాగోదు. అందుకే వీడిది నిన్ను కరవక ముందే నీది ఇల్లు విడిచి మెల్లగా వెళ్ళిపో. చూసావుగా, నీకు మంచి ఛాన్స్ ఇస్తున్నాం. మళ్ళీ మా మూడు మారక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే మాలో ఉన్న రాక్షసుడు బయటికి వస్తాడు. అవునా? ఎక్కడున్నారా ఆ రాక్షసుడు? అమ్మో 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 అబ్బో వద్దు, అబ్బో వద్దు, అమ్మో వద్దు, అమ్మో. అమ్మా, అబ్బా, దీని అబ్బా, మా బాబు కూడా ఎప్పుడు నన్ను ఇంత గట్టిగా కొట్టలేదు. పైకి కనిపించకుండా ఒళ్ళంతా హూనం చేసింది. అమ్మా అమ్మా అమ్మా. ఇప్పుడు ఎలారా మన పరిస్థితి? అమ్మా, ఎలా ఏముంది, ఇలాగే. అరే బిట్టు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావారా? లేకపోతే దాని చేతిలో చావమంటావా? బ్రతికుంటే బొబ్బర్లంక లాకుల మీద బొప్పట్లు అమ్ముకుంటూ బ్రతికేస్తాను, అంతేగాని దాని చేతిలో మాత్రం చావను. నాది కూడా బొబ్బర్లంక పక్కనే ఉన్న ఆత్రేయపురంలో పూతరేకులు అమ్ముకుంటాది, అంతేగాని ఇక్కడే ఉండి ఈ ఆకుల్లో మట్టిలో కలిసిపోదు. అరే, ఫ్రెండుని కష్టాల్లో వదిలేసి వెళ్ళిపోతారా? నువ్వు బాధపడకరా రాకి, నీకు తోడుగా నేనుంటాను. ఏంటి తోడుగా ఉండేది? ఇక్కడే ఉంటే నువ్వు నాకు తోడుగా ఉండడం కాదు, చచ్చి దెయ్యాలై తిలోత్తమకి తోడుగా ఉంటాం. మరేం చేద్దాంరా? వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోదాం పదా. అమ్మయ్యా, వీడి మాట ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తున్నాను. సర్లేరా, కాకరకాయకి లేని చేదు కత్తిపీటకెందుకని నీకు లేని బాధ నాకెందుకు, అలాగే పోదాం పదా. ఎక్కడికి రా మీరు వెళ్ళేది? నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? ఒంటరిగా వదలకుండా మేము నీకు తోడుగా ఉండటానికి నువ్వేమైనా దేవకన్యవా, దెయ్యానివి? అలాగైతే నేను మిమ్మల్ని ప్రాణాలతో బయటకు పంపడానికి నేనేమన్నా దేవకన్యనా, దెయ్యాన్ని? మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే చచ్చి పాడెక్కాలే తప్ప ప్రాణాలతో కాదు. అరే, ఎలా వెళ్ళనివ్వదో చూద్దాం పదండ్రా. అర్థమైందా? నా చేత ఇంకా క్రూరంగా చెప్పించుకోకండి. నీ అబ్బా, నీ బాబుకి ఇంతకంటే మంచి ఇల్లు దొరకలేదారా కొనడానికి, అమ్మడానికి? ఏమోరా, ఇది దెయ్యాల కొంప అని మా నాన్నకి ముందుగానే తెలుసా? అరే, జరిగింది ఏదో జరిగింది. మీ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడ ఈ విషయం చెప్పు. అలాగేరా. ఒక రింగ్ అయ్యి ఆగిపోయిందిరా. ఏరా, ఫోన్ రింగ్ అవటం లేదా? నువ్వు మీ నాన్న ఫోన్ చేయగానే ఆ ఫోన్ పేలిపోయేలా చేశాను. మీ నాన్న చాలా అదృష్టవంతుడు, ఫోన్ ని టేబుల్ మీదే పెట్టాడు. అదే జోబులో పెట్టుకుని ఉంటే ఫోన్ తో పాటు మీ నాన్న కూడా పేలిపోయేవాడు. నిన్ను వీడని పీడను నేనే. అరే, మన మాస్టర్ కి కాల్ చేద్దాంరా. మాస్టర్ది ఫోన్ కూడా పేలిపోతే? మాస్టర్ ఫోన్ పేలిపోవాలనే చేద్దారంటున్నాను. ఒకవేళ పేలలేదనుకో, మాస్టర్ కి చాలా మంది భూత వైద్యులు తెలుసు, అందులో నెంబర్ 1 భూత వైద్యుడిని ఇక్కడికి పంపమందాం. ఈ ఐడియా ఏదో బాగుందిరా. మనకి మాస్టర్ ఫోన్ పేలిపోయిన ఆనందమే, పని చేసిన ఆనందమే. అరే, మాస్టర్ ఫోన్ ఇంకా రింగ్ అవుతుందంటే ఫోన్ పేలలేదన్నమాట. హలో, ఏంట్రా రాజు కన్నా? ఏది కాని ఎలా గేదీని నట్టు ఈ టైంలో ఫోన్ చేసేవేంట్రా కన్నా? మాస్టర్,
మీకు తెలిసిన భూత వైద్యుడు ఎవడైనా ఉన్నాడా? నీకు భూత వైద్యుడితో పనేంట్రా కన్నా? కొంపతీసి కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసేవారా కన్నా? కొత్త బిజినెస్ కాదు మాస్టర్, రియాలిటీ గేమ్ షో. ఒరిజినల్ దెయ్యాలతో ప్లాన్ చేశాను. అవునా? నువ్వు సూపర్ రా కన్నా, భలే ప్లాన్ వేసావు. కానీ మరి నేను మీకు భూత వైద్యుడు కన్నా ఫోన్ నంబర్ ఇస్తే నాకు లాభం ఏంట్రా కన్నా? మేం చేసిన గేమ్ షోని పుచ్చకాయల వారి పచ్చిపులుసు ఛానల్లో పెట్టుకోండి మాస్టర్. ఇది ఇంకా సూపర్ రా కన్నా. మరి గేమ్ షోకి పేరేం పెట్టారా కన్నా? గేమ్ షో పేరు ఇంట్లో దెయ్యం నాకేం భయం. అది ఆల్రెడీ సినిమా పేరుందిరా కన్నా. అయితే దెయ్యానికి ప్రేమలేఖాని పెడదామా? ఇది బాగుందిరా కన్నా, కన్ఫర్మ్ చేసేయ్. నీకు వాట్సాప్ లో భూత వైద్యుడి కన్నా ఫోన్ నంబర్ పంపించాను, చూసుకోరా కన్నా. థ్యాంక్ యూ మాస్టర్. అరే కన్నా, లాస్ట్ లో ఒక ప్రేమలేఖ రాసి దాని మీద నా పేరు రాసి మా మాస్టర్ కన్నా ఇచ్చాడని చెప్పి దెయ్యం కన్నాకి ఇచ్చారా కన్నా. ఈడే అబ్బా దెయ్యానికి ప్రేమలేఖ ఇవ్వాలంట. ఏరా, నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారనుకుంటా. మా నాన్న ఫోన్ పేలిపోయేలా చేసావు కదా, మరి మా మాస్టర్ ఫోన్ ఏం చేయలేకపోయావే? భయమేసిందా? భయమేసి కాదురా, మాస్టర్ ఫోన్ పేలిపోయినా మీరు ఆనందపడతారని తెలిసి వదిలేశా. అవునా? వంకలేనమ్మ డొంకట్టుకొని ఊగిందంట. అయితే రాజుగాడు భూత వైద్యుడికి ఫోన్ చేస్తాడు, నీకు దమ్ముంటే ఆపు. నేను ఆపను. ఏ మాయలు చేయడం మర్చిపోయావా, లేక దెయ్యం మంత్రాలు అయిపోయాయా? నేను ఫోన్ ఆపితే మీకు నా గురించి కొంచెమే తెలుస్తుంది. అదే ఆ భూత వైద్యుడికి మీరు ఫోన్ చేస్తే ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అబ్బో, వచ్చిందండి పెద్ద బాగమతి. నువ్వు ఫోన్ చేయరా. బం బం బగోలి, కం కం కగోలి. ఇంతకీ భూత వైద్యుడు కగోలితో మాట్లాడుతున్నది ఎవరు? సార్, నా పేరు రాజు. మా దగ్గర ఒక దెయ్యం ఉంది సార్, మీరు దాన్ని తరిమేయాలి. దెయ్యాన్నేంటి, దాని అమ్మను కూడా తరిమేస్తాను. నీ లొకేషన్ నాకు షేర్ చెయ్యి. సార్, లొకేషన్ షేర్ చేశాను చూడండి. ఈ లొకేషన్ కి ఒకసారి వచ్చినట్టుందే. ఇంతకీ దయ్యం పేరేంటి? తిలోత్తమ సార్. ఏంటి, తిలోత్తమనా? అరే, నాకు ఫోన్ చేసినట్టు దానితో చెప్పకు, నీకు దండం పెడతాను. మీరు దాని చేతిలో ఇరుక్కున్నారంటే ఇంకా మీకు చావు తప్పదు. దయచేసి ఇంకెవ్వరికి ఫోన్ చేసి వాళ్ళ ప్రాణాలు కూడా తీయకండి. అర్థమైందా రాజా? యముడి దృష్టిలోకి వెళ్ళినోడైనా బ్రతుకుతాడేమో గాని నా దృష్టిలోకి వచ్చిన వాళ్ళు ఎవరూ బ్రతకరు. ఇదేంట్రా, దయ్యం కూడా ఇంత ఫేమస్ అయింది. దీని పేరు చెబితేనే భూత వైద్యుడు కూడా భయపడి చేస్తున్నాడు. దీనిది పాన్ ఇండియా మూవీ లాగా పాన్ ఇండియా దయ్యమేమోరా. మరి ఇప్పుడు మనం తప్పించుకోవడం ఎలారా? అరే, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే మాయలతోనూ మ్యాజిక్లతోనూ కాదు, లాజిక్ తో కొట్టాలి. ఏంట్రా లాజిక్? నాకు తెలీదు. మరి తెలియకుండానే లాజిక్ తో కొట్టాలి, లంగోటిలతో కొట్టాలి అంటవేరా? అరే, మడత కాజా తెలియదన్నాను గాని తెలుసుకోనన్నానా? నేనిప్పుడు రమేష్ బ్లైండ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. అందులో రమేష్ చాలా మ్యాజికల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే తనకి ఫోన్ చేస్తాను. మ్యాజిక్లు పనిచేయవని మ్యాజిక్లు చేసేవాడికి ఫోన్ చేస్తానంటావేంట్రా? మ్యాజికల్ చేసేవాడి దగ్గరే లాజిక్లు కూడా ఉంటాయి. అతను ఒక్క మ్యాజిక్లే కాదు, కళ్ళు కనిపించకపోయినా చాలా మందికి కంప్యూటర్స్ కూడా నేర్పుతాడు. అవునా? అవును, అందుకే అతనికి ఫోన్ చేస్తాను. హలో, ఎవరు? సార్, నా పేరు రాజు. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. అంటే మీరు ఒక ఆత్మ దగ్గర చిక్కుకున్నారన్నమాట. ఇంకా ఆత్మ అంటారేంటి రమేష్ గారు? అది పెద్ద దయ్యం. అవునండి, అది మామూలు దయ్యం కాదు. చూడండి, ఆత్మలు తిరిగి వస్తే దానిని దయ్యం అంటాం. కానీ ఆత్మలు దయ్యాలా ఎందుకు తిరిగి వస్తాయో తెలుసా? జీవితంలో అవేమన్నా కోల్పోయినప్పుడు, ఎవరైనా వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు వాళ్ళ మీద ప్రతీకారంతో దయ్యంలా తిరిగి వస్తాయి. అన్యాయం జరిగినోళ్లే దయ్యాలవుతారని మీకెలా తెలుసు? సినిమాలు చూస్తా లేదేంటి? సినిమాల్లో మంచోళ్ళు దయ్యంలా వచ్చి విలన్ను చంపుతారు, గాని విలన్ ఎప్పుడైనా దయ్యంలా వచ్చి మంచోళ్ళను చంపటం చూసావా? ఇది లాజిక్కే కదా. నువ్వు మూసుకొని కూర్చో. రమేష్ గారు, ఇప్పుడు మేము ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మీరు తప్పించుకోవాలంటే ముందు గెలవాలి. దాని జోలికెళ్తే చంపేసేలా ఉంది. దాంతో గెలవలేకేగా మేము నీకు ఫోన్ చేసింది. గెలవటం అంటే మీరు దాని మీద గొడవపడి గెలవటం కాదు, మీ మంచితనముతో తన మంచితనాన్ని గెలుచుకోవడం. తనతో మీరు మంచిగా ఉండండి, తన బాధ ఏంటో తెలుసుకోండి, కుదిరితే తనకు హెల్ప్ చేయండి. అప్పుడు అదే మిమ్మల్ని బయటికి పంపిస్తుంది. మంచిని మించిన ఆయుధం లేదు. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పినట్టుగానే చేస్తాం.
అర్థమైందిగా ఏం చేయాలో. యాక్షన్లో దిగుదాం పదండి. సారీ తిల్లు. సారీ తిల్లు. ఏంట్రా కొత్త డ్రామానా? డ్రామా కాదు తిల్లు, అసలు నువ్వు ఇంత చిన్న వయసులో ఎలా చనిపోయావా అని. నేను దెయ్యమని తెలియగానే మీరు ఈ మాట అడుగుతాననుకున్నానురా. కానీ మీరు నన్ను తరిమేయాలనుకున్నారు గాని నా బాధ ఏంటో తెలుసుకోవాలనుకోలేదు. మీతో ఉన్నంతసేపు నాకు చాలా బాగుంది. నా బాధలన్నీ కూడా మర్చిపోయాను. అందుకే మిమ్మల్ని వెళ్లకుండా ఇక్కడే ఉండేలా చేశాను. అదేదో కొట్టకుండా మంచిగా అడగొచ్చుగా. మంచిగా అడిగితే మీరు నా మాట వింటారా? నన్నే పొమ్మంటారు. ఇది మా అమ్మ ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు. నాకు కూడా అంతే ఇష్టం ఈ ఇల్లు అంటే. ఒకరోజు మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళని వాళ్ళ జ్ఞాపకాలని ఈ ఇంట్లోనే చూసుకుంటూ బ్రతికేదాన్ని. కానీ మా మామయ్య మా ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు. ఈ ఇంటిని కూడా అమ్ముతానంటే నేను ఒప్పుకోలేదు. అందుకే నన్ను చంపేసి ఈ ఇంటిని మీ నాన్నకు అమ్మేశాడు. సారీ తిల్లు, మా నాన్నకి తెలియక ఈ ఇల్లు కొనుంటాడు. తెలిస్తే కొనడు. మా నాన్నని ఏం చేయకు ప్లీజ్. వాడు అమ్మాడు కాబట్టి మీ నాన్న కొనుక్కున్నాడు. నేను మీ నాన్నని ఏమి చెయ్యను. కానీ నన్ను చంపిన వాడిని ఈ ఇంట్లోనే చంపి వెళ్ళిపోతాను. వాడిక్కడికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక మిమ్మల్ని నేను ఆపను. మీరు వెళ్ళిపోండి. ఏంటి వెళ్ళిపోయేది? ఇప్పటి వరకు నీ పగ, ఇక నుంచి మా పగ. వాణ్ణి ఇక్కడికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. అరే, రమేష్ గారు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయ్యి తిల్లు మనల్ని వెళ్ళిపోమంటే నువ్వేంట్రా? నీ పగ నా పగ కాదా అంటున్నావు? అరే, ఇన్నాళ్ళు తిల్లు మనిషి అనుకొని తన ప్రేమను పంచుకోవాలని మీరు తనకి ప్రేమలేఖలు రాశారు కదరా. మరి తనకు జరిగిన అన్యాయానికి మీరు పగని పంచుకోరా? ప్రేమించడం అంటే మూతి మూతి కలుపుకొని ఇష్టంగా ముద్దులు పంచుకోవటం కాదురా. మనసు మనసు కలుపుకొని కష్టాన్ని కూడా పంచుకోవటం. కష్టాన్ని పంచుకుంటాం సరే, మరి వాణ్ణి ఇక్కడికి ఎలా రప్పిస్తావు? అవునరా, ఎలా రప్పిస్తావు? తిల్లు, మీ మామయ్య ఫోన్ నంబర్ చెప్పు. హలో, నేను భూపతిని మాట్లాడుతున్నాను. అవతలెవరు? సార్, మీరు మామిడి తోటలో ఇల్లు అమ్మారు కదా, ఆ ఇంట్లో 100 కోట్లు విలువ చేసే నిధి ఉందంట. అవునా? నీకెవరు చెప్పారు? పురావస్తు శాఖ నుంచి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు ఈ రోజు నైట్గా దాన్ని తవ్వి తీసుకోవాలి, లేకపోతే రేపు వాళ్ళు వచ్చేస్తారు. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నన్ను మర్చిపోకండి. నిన్ను మర్చిపోను, నిధిని మర్చిపోను. ఈ రోజు రాత్రే తవ్వేస్తా. ఆ, తిల్లు, వాడొచ్చేస్తాడు. ఇక నీ ఇష్టం. చాలా థ్యాంక్స్. తిల్లు, నువ్వా? నేనేరా, నీ అంతు చూడాలని వచ్చినా. వద్దు తిల్లు, నన్నేం చేయొద్దు. వద్దు. అబ్బా అబ్బా, వద్దు తిల్లు. అబ్బా అబ్బా, కాపాడండి. అబ్బా అబ్బా. ఇక వీడు ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. The next day. రాజు, ఒకటి మర్చిపోయావు. ఆహా, ఏం మర్చిపోలేదులే, అన్ని సర్దుకున్నాను. దండం మీద చిల్లుల డ్రాయర్ కూడా సర్దుకున్నాడు. నీ అబ్బా, నేనేం మర్చిపోయాను తిల్లు. వాళ్ళు నేను మనిషిని అనుకొని నాకు ప్రేమలేఖలు రాశారు. మరి నువ్వు నేను మనిషిని కాదు దెయ్యానని తెలిసాక నాకు ప్రేమలేఖ రాశావు. నువ్వు ఇస్తావని ఆశతో నేను చూస్తుంటే మరి ఇవ్వటం మర్చిపోయావే. ఐ లవ్ యూ తిల్లు.